మోస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వరుణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా రక్తి కట్టిస్తున్నాయి. దాదాపు కూడా సంవత్సరం కూడా అవలేదు రెండు ప్రభుత్వాలు కూడా ఏర్పడి. ఇక ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి కేవలం నెల రోజులు మాత్రమే అయితే. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి దాదాపు కూడా 8 నెలలు మాత్రమే అవుతుంది. అయినా కానీ పూర్తిగా రాజకీయాలు ఇంకా వేడెక్కుతూనే ఉన్నాయి. ఇక అధికారం కోల్పోయిన పార్టీలు కూడా ఏమి కూడా ఊరుకోకుండా లేవు. ప్రతిదీ కూడా పాయింట్ చేస్తూ కూడా గవర్నమెంట్ కూడా తలకిందులు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కదాన్ని చేయి జిక్కించుకునే పనిలోనే ఉన్నాయి. సో ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు అధికార పార్టీలు రెండు గద్దెనెక్కినా కానీ అట్ల యొక్క ఆరోపణలు విమర్శలు ప్రభుత్వాల మీద కూడా అంతే ఉన్నాయి. సో ఇదే రీతిగా చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రెండింటిలో కూడా నెల రోజులకే ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజులకి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరిన 3 నెలలలోపు ఉద్యోగులు, అదేవిధంగా కొంతమంది విద్యార్థి సంఘాలు అందరూ కూడా బయటికి రావడం జరుగుతుంది, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ గత వారం రోజులను చూసుకున్నట్లయితే పూర్తిగా 30 లక్షల మందితో కూడా మేము సచివాలయాన్ని అసెంబ్లీని ముట్టడిస్తామంటూ ఏవైతే విద్యార్థులు సంఘాలు అదేవిధంగా వీళ్ళందరూ ఆందోళన చేపడుతున్నారో మనందరికీ తెలిసింది. ఇటు పక్క ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఉద్యోగులు కూడా రోడ్డెక్కే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. సిపిఎస్సి ఏదైతే అమలులో భాగంగా అదేవిధంగా ఇచ్చిన హామీలలో భాగంగా ఖచ్చితంగా కూటమి మేము వస్తే సిపిఎస్ రద్దు చేస్తాము, సిపిఎస్ రద్దు చేసి కొత్తదాన్ని మేము అమలు చేస్తామన్నట్లయితే చెప్పారో దానికి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా సరే సిపిఎస్ని మార్చి ఏదైతే జగన్ గవర్నమెంట్ జీపీఎస్ నుంచిందో దాన్ని అంతే కంటిన్యూ చేస్తా కూడా ఒక ఎగ్జిట్ని ఇచ్చింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మళ్ళీ ఉద్యోగులు అందరూ కూడా ధర్నా చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా సంఘాలందరూ కూడా మాట్లాడుకొని చర్చించుకుంటున్నారు. మళ్ళీ వీటిలన్నిట్లు కూడా మేము చెక్ పెట్టేందుకు కూడా మీకే కదా మేము ఓట్లేసామన్నట్లు కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదంతా మేం కాదు, ఇదంతా ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ చేసి వెళ్ళిపోయిందంటూ కూడా కూటమి నేతలు కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీన్ని మళ్ళీ కాదు, మేము ఓపీఎస్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది ఓపీఎస్నే మాకు కావాలి, ఓపీఎస్ఐ కావాలంటూ కూడా వీళ్ళైతే ఎక్కువగా ఉద్యోగ సంఘాలు అంటున్నారు. సో దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు కవర్ చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ప్రతిదాన్ని కూడా ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో చేజిక్కించుకునేందుకు ఏవైతే కూటమి నేతలు చేసే తప్పులన్నింటిలో కూడా ఖచ్చితంగా చేజిక్కించుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగులందరూ కూడా నిలబడాలని ఎప్పుడైతే చూస్తుందో దానికి ఇది ఒక చేతిలో అస్త్రంగా మారినట్లు కూడా వైసీపీకి తెలుస్తోంది. సో అందుకనే ఉద్యోగులందరికీ కూడా జగన్ యొక్క సర్కార్ అనేది కూడా అండగా భరోసాగా నిలబడతానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తా ఉంది. సో దీన్ని ఏవైతే వైసీపీ ఛానల్ ఏమని అంటున్నారో సో వాటిల్లో అదేవిధంగా ఎక్కువగా కూటమికి వ్యతిరేకం కూడా ఛానల్ అన్నీ కూడా ఈ యొక్క జీపీఎస్ మీద అదేవిధంగా ఓపీఎస్ మీద సిపిఎస్ మీద వీటిలన్నింటి మీద కూడా కథనాలు కూడా కథనాలు కూడా ప్రచురిస్తున్నారు. సో అదేవిధంగా సిపిఎస్ని ఎందుకు రద్దు చేయట్లేదు, చెయ్యండి వీళ్ళకి ఓపీఎస్ అన్నట్టు కూడా జగన్ వాళ్ళకు భరోసానిచ్చేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగులను కలుపుకొని కూడా వెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో చూసుకుంటే విజయవాడలో ఏ విధంగా ధర్నా నిర్వహించారు, ఏ విధంగా అయితే ఉద్యోగులందరూ కూడా రోడ్లన్నీ కూడా నిర్బంధించి రోడ్లన్నీ కూడా పూర్తిగా మూసివేసి ఎటు వెళ్లకుండా రకరకాల వేషాలతో వచ్చి అక్కడ రైల్వే స్టేషన్లో రకరకాల రవాణా సేవలను ఉపయోగించుకొని వాళ్ళైతే పోలీసులు పగడబందీగా చెక్ చేసినా కానీ కొంత భిక్షాటన రూపంలో కానీ ఏదో ఒక విధంగా వాళ్ళైతే ఉద్యోగులందరూ కూడా విజయవాడ చేరుకుని మహాధర్నా ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా ఉద్యోగులు అంత స్థాయిలో కూడా చేయటం అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది జగన్ గవర్నమెంట్లో. సో అదేవిధంగా వీళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఇప్పుడు కూటమికి అధికారం అప్పచెప్తే ఇప్పుడు కూటమి కూడా ఇలాగే చేస్తుందంటూ కూడా ఉద్యోగులు మండిపడుతున్నారు. సో ఇదంతా ఇదంతా కాదు, ఆల్రెడీ జగన్ గవర్నమెంటే చేసి ఇదంతా వెళ్ళిపోయిందంటూ కూడా ఏమైతే మళ్ళీ కూటమి సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. సో ఇదంతా కాదు, మాకు ఓపీఎస్ని ఏర్పాటు చేయండి అంటూ కూడా ఉద్యోగ సంఘాలు కొంతమంది మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో చూద్దాం మరి గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయబోతుంది, అదేవిధంగా జగన్ కూడా వీళ్ళకి ఉద్యోగస్తులు కూడా ఏ విధంగా భరోసా ఇవ్వబోతారు, భరోసాగా ఉంటారా లేదా అని కూడా మనందరం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెండు అప్డేట్స్ కోసం స్టే విత్ us ప్రజా చైతన్యం.